నార్మల్ పర్సన్, పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని పర్సన్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. అది ఎలా వర్కౌట్ అయింది సార్? స్టార్టింగ్లో అది వర్కౌట్ ఏం అవ్వలేదు. సో ముందుగా మా ఫ్యామిలీ నుంచే నాకు వ్యతిరేకత అనేది ఉంది. చక్కగా ఆస్ట్రేలియా వెళ్ళి నువ్వు స్థిరపడవచ్చు కదా అన్నప్పుడు, ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రైన్ చేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీస్ సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటే డైరెక్టర్ సుకుమార్ గారికి, డైరెక్టర్ సుకుమార్, ఎస్ డైరెక్టర్ సుకుమార్ గారికి అండ్ బుచ్చిబాబు గారికి, శిష్యుడేగా, యా సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు గారు ప్రస్తుతం ట్రైన్ అవుతున్నారు. అలాగే బన్నీ వాసు ప్రొడ్యూసర్ గారు, ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారు, ఇంకా చాలామంది, అంటే బండ్ల గణేష్ గారు కూడా ట్రైనింగ్ ఇచ్చాను. మీరే సుకుమార్ సార్ పుష్ప లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు. ఆ డైరెక్టర్ కూడా మీరు ఇంగ్లీష్ నేర్పించారు. చాలా 100% మార్క్స్ ఇవ్వచ్చండి లెర్నింగ్లో. ఆయన హీఈస్ ఏ వండర్ఫుల్ లెర్నర్. అంటే చాలా బాగా నేర్చుకునే తత్వం ఉంది కాబట్టి ఆయన ఆ స్థాయికి ఎదిగారు. ఎందుకంటే మీ దగ్గర ఏమైనా అట్లా కొంచెం నర్వస్గా ఫీల్ అవ్వడం, నేనేంటి ఇంటి దగ్గర నేర్చుకోవడం అలాంటిది ఏమైనా మీకు కనిపించేదా? ఆయన ఒకటే నాకు కమెంట్ ఇచ్చారు ఏంటంటే, ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత పొలిటికల్ లీడర్స్లో ఎవరెవరికి నేర్పించారు సార్ పెద్దవాళ్ళు? పొలిటికల్ లీడర్స్ చాలామంది ఉన్నారండి. ఎందుకంటే కొంతమందికి అంటే మనం చెప్పుకోకూడదు, మనం వాడుకోకూడదు అనే ఉద్దేశం, వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు. కానీ నేను క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పొలిటీషియన్స్కి చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాను. దాంతోపాటు ఇప్పుడు సర్వీస్ వైపు ఎందుకు టర్న్ తీసుకుంది? మేము విన్నాం ఆల్రెడీ మీ గురించి. దాదాపు ఒక 40,000 మందికి పైగా గవర్నమెంట్ టీచర్స్కి ఫ్రీగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలా టీచ్ చేయాలి అని, గవర్నమెంట్ టీచర్లకు. అందులో ఫ్రీగా అంటే సర్వీస్ ఎందుకు వెళ్ళారు అని అంటే, సో సర్వీస్ చేయాలని ఉద్దేశం నాకు ముందు నుంచే ఉంది. అయితే ఈ రకంగా నాకు అవకాశం దొరికింది, సమాజానికి హెల్ప్ చేయొచ్చాను. సో ఎందుకు అని అంటే, మనం రూరల్ ఏరియాస్ నుంచే వచ్చిన వాళ్ళం, మీరైనా నేనైనా చాలామంది ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన. ఈ ప్రొఫెషన్ మీకు 100% సంతృప్తినిచ్చిందా? అంటే నేను ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ కాలే ఈ కెరియర్ ఎంచుకున్న తర్వాత. 16 ఇయర్స్లో చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాను. రీసెంట్గా సెప్టెంబర్ 5th టీచర్స్ డే రోజు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఐ డ్రీమ్ పాషా. ఈరోజు మనతో పాటు ఒక సాధారణ వ్యక్తిగా మొదలై ఇంగ్లీష్ ట్రైనర్గా మారి పేద పిల్లల నుంచి సెలబ్రిటీల వరకు, పొలిటికల్ లీడర్స్ నుంచి కార్పొరేట్స్ వరకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉచితంగా ఇంగ్లీష్ భాష నేర్పే స్థాయికి ఎదిగి వాళ్ళు ఎంతోమందికి గురువుగా మారిన రామేశ్వరం గౌడ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సో మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇలా అందరికీ ఇంగ్లీష్ నేర్పించాలని మీకు అనిపించి టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చి సెలబ్రిటీలకి, పొలిటికల్ లీడర్స్కి, గవర్నమెంట్ ఉపాధ్యాయులకి ఉచితంగా ఇస్తున్నారు. ఈ స్థాయికి మీరు వచ్చారు. సో ఈ జర్నీ ఎలా మొదలైంది సార్? ఓకే, వెల్, నేను యాక్చువల్గా నేను పుట్టింది మహబూబ్ నగర్ జిల్లా అండి. సో ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ దేర్. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్కి నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇంటర్మీడియట్కి మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియంస్ కాలేజెస్లో జాయిన్ అయ్యి అక్కడ చదివేటప్పుడు చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేశాం. అంటే మాకు డిస్ట్రిక్ట్స్లో ఎలా ఉండేది అని అంటే, తెలుగు టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉండేది. సో మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొని చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసాం ఇక్కడే.
తర్వాత పీజీలో జాయిన్ అయినప్పుడు ఇక ఆస్ట్రేలియా వెళ్దామనే ఉద్దేశంతో ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఈ ఆస్ట్రేలియా వెళ్దామని 2007 బిగినింగ్లో ఆస్ట్రేలియా వెళ్దామని ఇంగ్లీష్ నేర్చుకున్నాను దిల్సుఖ్ నగర్లో. సో అప్పుడు ఒక 5-6 మెంబర్స్ మేమందరం కలిసి ఇంగ్లీష్ నేర్చుకున్నాం. దీంట్లో ఇంగ్లీష్ బాగా కమాండ్ రావడం జరిగింది. అంటే ఈ ప్రాసెస్లో ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఆస్ట్రేలియా వెళ్దామని ఇంగ్లీష్ మీద బాగా కమాండ్ వచ్చింది. కమాండ్ వచ్చిన తర్వాత ఈ ఆస్ట్రేలియా వెళ్ళడం అవసరమా? నేను అప్పటికే IELTS ఎగ్జామ్ రాశాను. సో మంచి బ్యాండ్ కూడా వచ్చింది నాకు దాంట్లో. ఇంకొక 15-20 డేస్ అయితే మేము ఆస్ట్రేలియా వెళ్తాము అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ ఇంగ్లీష్ నేర్పిస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది. సో ఇదే ఆస్ట్రేలియా శాలరీని మనం ఇండియాలో సంపాదించలేమా? దాంతోపాటుగా ఎంతోమందికి నాలాంటి రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ ఇంగ్లీష్ అనేది ఒక పెద్ద బ్యారియర్గా ఉంది కదా, ఇది మంచి ప్రొఫెషనే అవుతుంది కదా అనే నమ్మకంతో 2007లో నేను IELTS ట్రైనర్గా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే మేము విల్ టు క్యాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనే సంస్థను కూడా స్థాపించాం. అయితే ఈ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి అన్నిట్లో నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి అకాడమిక్స్ మీద బాగా పట్టు ఉంటుంది, వాళ్ళు ఏ స్పెషలైజేషన్లో ఉన్నారో దాని మీద టెక్నికల్గా కూడా సౌండ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ట్రైనర్ అవ్వాలనుకున్నారు, మనీ పర్పస్ కోసం, అలాగే ఎంతో కొంత సర్వీస్ చేద్దామని ఇన్స్టిట్యూట్ కూడా పెట్టారు. సో అప్పటి వరకు మీ జర్నీ నార్మల్ అండి. సో అలాంటి ఒక నార్మల్ పర్సన్, పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని పర్సన్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. అది ఎలా వర్కౌట్ అయింది సార్? ఏమైనా డిఫికల్ట్స్ ఫేస్ చేశారా? స్టార్టింగ్లో అది వర్కౌట్ ఏం అవ్వలేదు. సో ముందుగా మా ఫ్యామిలీ నుంచే నాకు వ్యతిరేకత అనేది ఉంది. చక్కగా ఆస్ట్రేలియా వెళ్ళి నువ్వు స్థిరపడవచ్చు కదా అన్నప్పుడు ఏ పేరెంట్స్కైనా అది వాళ్ళు కోరుకునేది అదే, పిల్లలు బాగా స్థిరపడాలని. వీడేంటి సడన్గా ఆస్ట్రేలియా వెళ్తాని అన్నీ రెడీ చేసుకొని బ్యాంక్ లోన్ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి వెళ్ళే టైంలో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని ఇంట్లో వాళ్ళ నుంచి కూడా నాకు బాగా వ్యతిరేకత అనేది వచ్చింది. సో నేను ఇన్స్టిట్యూట్ పెట్టిన స్టార్టింగ్లో కూడా ఇద్దరితో స్టార్ట్ చేశాను. ఆ ఇద్దరు కూడా ఒక 2 months ఇద్దరు స్టూడెంట్స్కే 2000 ఛార్జ్ చేసి 2 months చెప్పాను. సో ఇన్స్టిట్యూట్ రెంట్ తీయాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఫస్ట్ మాది తార్నాకాలో ఉండేది ఇన్స్టిట్యూట్. ఎందుకు తార్నాకాలో పెట్టామనంటే అక్కడ యూనివర్సిటీకి చాలామంది బాగా చదివే విద్యార్థులు ఎక్కువ మంది అక్కడ వచ్చి సీట్ కొట్టి ఆ క్యాంపస్లో చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ ఇస్తే వాళ్ళు ఇంకా దే కెన్ బికమ్ పవర్ఫుల్ అనే ఒక ఉద్దేశంతో అక్కడ స్టార్ట్ చేసాం. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం స్టార్టింగ్లో. కాకపోతే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 7 years. ఆ 7 years జర్నీ తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రైన్ చేస్తున్నారు. సో మీ ట్రైన్ చేసిన వాళ్ళు ఒక 5 members టాప్ సెలబ్రిటీస్ అంటే చాలామంది ఉన్నారండి. చాలామంది సెలబ్రిటీస్ సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటే డైరెక్టర్ సుకుమార్ గారికి, డైరెక్టర్ సుకుమార్ గారికి అండ్ బుచ్చిబాబు గారికి, సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు గారు ప్రస్తుతం ట్రైన్ అవుతున్నారు. అలాగే బన్నీ వాసు ప్రొడ్యూసర్ గారు, ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారు, ఇట్లా చాలామంది, అంటే బండ్ల గణేష్ గారు కూడా ట్రైనింగ్ ఇచ్చాను. మీరే? సో ఇట్లా చాలామంది ప్రముఖులకు ఇచ్చాను. వీళ్ళతో పాటు పొలిటికల్గా కూడా, అంటే క్యాబినెట్ సుకుమార్ సార్ పుష్ప లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు. ఆ డైరెక్టర్ కూడా మీరు ఇంగ్లీష్ నేర్పించారు. సో ఆయన ఇంతకుముందే మ్యాథ్స్ టీచర్ అని కూడా ఉంది తెలుసు. సో ఆల్రెడీ ఆయన టీచర్, ఆయనకు మీరు ఇంగ్లీష్ నేర్పించారు. సో ఆయన ఎలా లర్నింగ్ వే ఎలా ఉండేది, ఆయన ఎలా గ్రాస్ప్ చేసేవాళ్ళు మీరు చెప్పేది? చాలా 100% మార్క్స్ ఇవ్వచ్చండి లెర్నింగ్లో. ఆయన హీఈస్ ఏ వండర్ఫుల్ లెర్నర్. అంటే చాలా బాగా నేర్చుకునే తత్వం ఉంది కాబట్టి ఆయన ఆ స్థాయికి ఎదిగారు. ఎందుకంటే ఆయన క్లాసెస్ చెప్పేటప్పుడు ఏదైనా ఏకసంతాగ్రహి అండి. టీచర్ కంటే ముందే అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాడు. చెప్పే ట్రైనర్ కంటే ముందుగానే అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు. అందుకే ఆయన అంత, అంటే ఆయనని ఇంటెలెక్చువల్ టీంలో ఉంటారు. ఆయన అప్పటికే పెద్ద డైరెక్టర్ కదా సార్. అలాంటి వ్యక్తి ఇప్పుడు నేను కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఆయన థాట్ ఎలా వచ్చిందో అది పక్కన పెడితే, మీ దగ్గర ఏమైనా అట్లా కొంచెం నర్వస్గా ఫీల్ అవ్వడం, నేనేంటి ఈయన దగ్గర నేర్చుకోవడం అలాంటిది ఏమైనా మీకు కనిపించేదా? సినిమా ఇండస్ట్రీలో నేను చాలామంది నాకు పరిచయం ఉన్నారు. అందులో సుకుమార్ గారు ఏంటంటే
డౌన్ టు ఎర్త్ ఉండే వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్స్ అండి ఆయన. Okay. డౌన్ టు ఎర్త్, కంప్లీట్ డౌన్ టు ఎర్త్ మనిషి అండి ఆయన. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన జనాలతో ట్రీట్ చేసే విధానం కానీ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన నన్ను రామ్ మాస్టర్ అని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు. అప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. చాలామంది సెలబ్రిటీస్కి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆయన కూడా చెప్పి, ఓకే. మా మాస్టర్ బాగా చెప్తారు నేర్చుకోండి అని చెప్పి కొంతమందిని ఆయనే ప్రొడ్యూసర్స్ని వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసిన సందర్భం చాలా. ఎన్ని రోజులు ట్రైన్ చేశారు సార్ సార్ని? 3 months చేశాను. 2 to 3 months 3 మంత్స్లో చేశాను. పర్ఫెక్ట్గా మాట్లాడేశారా? మాట్లాడారు. సో ఆయన ఇప్పుడు కూడా అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు ఆయన ఎప్పుడు. సో ఆ 3 మంత్స్ షూటింగ్స్కి పూల్గా ఫుల్ స్టాప్ పెట్టారా, లేకపోతే మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవడం? అంటే వాళ్ళకి సినిమాకి బ్రేక్ ఉంటుంది కదండి, ఆ బ్రేక్లో నేర్చుకున్నాను. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీతో సినిమా గురించి కానీ హీరోస్ గురించి కానీ మాట్లాడే వాళ్ళ ఏమన్నా? లేదండి, ఓన్లీ ఇంగ్లీష్ గురించి? సబ్జెక్ట్ గురించి జనరల్ విషయాలు ఎక్కడైనా మాట్లాడుకుంటాం. సబ్జెక్ట్ గురించి ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. ఆయన నాకు ఇచ్చిన ద బెస్ట్ కామెంట్ ఏంటి అని అంటే, క్లాస్ విన్న తర్వాత ద వెరీ ఫస్ట్ డే, ఎందుకంటే ఆయన ఎంతోమంది ట్రైనర్స్ని చూశారు అంతకుముందే, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. సో ఆయన ఒకటే నాకు కమెంట్ ఇచ్చారు ఏంటంటే, ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత నేనే నర్వస్గా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ ఆయనకు ఫస్ట్ క్లాస్ చెప్పాలంటే దట్ వాజ్ ద ఫస్ట్ టైం అన్నట్టు. నేను ఒక సెలబ్రిటీతో డైరెక్ట్గా కూర్చొని క్లాస్ చెప్పడం అనేది ఫస్ట్ టైం. నేను నర్వస్గా ఫీల్ అయ్యాను. ఆయన అంటే వినే విధానాన్ని చూసి నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. సో ఆయన అంతకుముందు విన్న క్లాసెస్తో నాది కంపేర్ చేసి, ఆయనకున్న నాలెడ్జ్ కంపేర్ చేసి ఒకటే మాట ఏమన్నారు అంటే, మాస్టర్ నేను చెప్పగలను, అప్పట్లో ఏపీ మన తెలుగు 2 రాష్ట్రాలు, సో మీరు టాప్ 3లో మీరు ఒకరు ఉంటారు ట్రైనర్ అని నాకు ఒక బెస్ట్ కమెంట్ ఇచ్చారు. అలాగే నేను రాసిన పుస్తకానికి ఆయన ఫోర్వర్డ్ రాశారు, ముందు మాట రాశారండి. నేను రియల్ లైఫ్ ఇంగ్లీష్ అని ఒక పుస్తకం రాశాను, దానికి ముందు మాట సుకుమార్ గారు రాశారు. చాలా ఎంకరేజ్ చేశారండి. అసలు సార్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు సార్? ఎలా వచ్చింది ఈ అవకాశం, సార్ని టీచ్ చేసే అవకాశం? అంటే నా స్టూడెంట్సే నన్ను ప్రమోట్ చేశారండి. ఓకే. దట్ ఈస్ వాట్ అంటే ఏంటి అని అంటే, నేను ఒక స్టూడెంట్ నా దగ్గరికి వస్తే, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు వస్తే, వాళ్ళకి నేను క్లాస్ ఎలా చెప్తానంటే, సో హీ విల్ బీ మై బ్రాండ్ అంబాసిడర్. సో ఖచ్చితంగా ఈయన నేర్చుకొని ఖచ్చితంగా 10 మందికి చెప్తాడు మన గురించి. సో ప్రమోట్ చేయాలి. వాళ్ళే నన్ను ఇప్పటివరకు కూడా నేను ఎక్కడ కూడా సోషల్ మీడియాలో లేను. ఫస్ట్ టైం అండి ఐ డ్రీమ్కి వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ దట్, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. సో ఇప్పటివరకు నేను సోషల్ మీడియాలో ఎక్కడా లేను, కానీ నేను దాదాపు లక్షల మందికి రీచ్ అయ్యాను కేవలం నా స్టూడెంట్స్ ద్వారానే. నా స్టూడెంట్సే నన్ను సెలబ్రిటీస్కి పరిచయం చేశారు. నా స్టూడెంట్సే నన్ను కార్పొరేట్ కంపెనీస్కి ప్రమోట్ చేశారు, అంటే సజెస్ట్ చేశారు. అలాగే నా స్టూడెంట్సే నన్ను గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీఎస్ జెన్కో, ట్రాన్స్కోకి కూడా నేను క్లాసెస్ తీసుకుంటాను ఇంజనీర్స్కి. సుకుమార్ గారితో పాటు ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా గారు కూడా మీరే నేర్పిస్తున్నారని ఇంతకుముందే చెప్పారు. ట్రైనింగ్ నడుస్తూ ఉంది. ఆయన ఎలా నేర్చుకుంటున్నారు సార్? ఇప్పుడు ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ టైంలో కూడా ఫోకస్ పెట్టగలుగుతున్నారా? పెట్టగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అది అవసరం కాబట్టి. ఇంకోటి వాళ్ళకి నేర్చుకునే తత్వం ఉంది కాబట్టి నేను వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారని నేను ఫీల్ అవుతాను. ఎందుకనంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ స్థాయికి వచ్చాం ఇంకేం నేర్చుకుంటాంలే అనుకుంటారు, కానీ వాళ్ళు మాకంటే ఇంట్రెస్ట్గా వాళ్ళు ముందుండి నేర్చుకోవడంలో ముందుంటారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారని నేను ఫీల్ అవుతాను. సో అతను బాగా నేర్చుకుంటున్నారు ప్రస్తుతం. సో మనకి ఇలా ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఉంది అని అంటే కూడా తన ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. ఎస్, అవును సార్. సో సినిమా సెలబ్రిటీస్ కాకుండా పొలిటికల్ లీడర్స్లో ఎవరెవరికి నేర్పించారు సార్ పెద్దవాళ్ళు? పొలిటికల్ లీడర్స్ చాలామంది ఉన్నారండి. ఎందుకంటే కొంతమందికి అంటే మనం చెప్పుకోకూడదు, మనం వాడుకోకూడదు అనే ఉద్దేశం, వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదని. కానీ నేను క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పొలిటీషియన్స్కి చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాను. దాంతోపాటు చాలామంది ఎమ్మెల్యేలకి ట్రైనింగ్ ఇచ్చాను. సో పొలిటికల్గా కూడా నేను చాలామందికి ఇచ్చాను. ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాదండి పాషా గారు సార్. ఒక మిలిటరీ, డాక్టర్స్, ఈ 2 ఫీల్డ్స్ పక్కన పెడితే ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్లో నేను క్లాసెస్ చెప్పడం జరిగింది. నా శిష్యులు ఉన్నారు. ఓకే. సార్, మీరు కమర్షియల్ యాంగిల్లో స్టార్టింగ్లో ఆస్ట్రేలియా వెళ్తే అంతకంటే ఎక్కువ డబ్బు ఈడ సంపాదించలేమా అనే ఒక థాట్తో ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టారు. కానీ కమర్షియల్ యాంగిల్ నుంచి మీ జర్నీ ఇప్పుడు సర్వీస్ వైపు ఎందుకు టర్న్ తీసుకుంది? మేము విన్నాం ఆల్రెడీ మీ గురించి. దాదాపు ఒక 40,000 మందికి పైగా గవర్నమెంట్ టీచర్స్కి ఫ్రీగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలా టీచ్ చేయాలి అని. గవర్నమెంట్ టీచర్లకు, అందులో గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి వాళ్ళు కూడా అనే మీ సదుద్దేశంతో
వాళ్ళకి ఫ్రీగా ట్రైన్ చేస్తున్నారు. ఎందుకు కమర్షియల్గా ఉన్న మీ జర్నీ సర్వీస్ వైపు టర్న్ తీసుకుంది? యా పాషా గారు యాక్చువల్గా కమర్షియల్గానే ఏం స్టార్ట్ చేయలేదు. సార్ సో బతకడానికి డబ్బులు అవసరం కాబట్టి ఆ ఖచ్చితంగా. డబ్బులు ఇక్కడ సంపాదించవచ్చు అని ఒక ఐడియా ఉంది. కానీ ఫస్ట్ అంతకంటే ముందు నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పితే బాగుంటుంది కదా. నేను అంతకు ముందే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడే కొంతమంది ఫ్రెండ్స్కి కానీ నాతో ఉన్న వాళ్ళకి మేము బ్యాచిలర్గా ఉండేవాళ్ళం. సో వాళ్ళకి మేము క్లాసెస్ చెప్తున్నప్పుడు అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ వాళ్ళ ఎగ్జామ్కి ఈ ఐఎల్టీఎస్ కానీ ఇది రాసేటప్పుడు వాళ్ళకి కొన్ని డిఫికల్టీస్ ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. సో చేస్తుంటే వాళ్ళు నన్ను బాగా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసినందుకు అరే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇంగ్లీష్ చెప్తే, ఇంగ్లీష్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని స్టార్ట్ చేశాను. దాంతోపాటుగా మనకు బతకడానికి ఎట్లాగో డబ్బులు అవసరం కాబట్టి కొంచెం కష్టపడితే ఆ డబ్బు ఇక్కడ సంపాదించవచ్చు కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అయితే మీరు అడిగిన రెండో ప్రశ్న, ఈ ఫ్రీగా అంటే సర్వీస్ ఎందుకు వెళ్ళారు అని అంటే, సో సర్వీస్ చేయాలని ఉద్దేశం నాకు ముందు నుంచే ఉంది. అయితే ఈ రకంగా నాకు అవకాశం దొరికింది, ఓకే, సమాజానికి హెల్ప్ చేయొచ్చాను. సో ఎందుకు అని అంటే మనం రూరల్ ఏరియాస్ నుంచే వచ్చిన వాళ్ళం, మీరైనా నేనైనా చాలామంది ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో మనం పడ్డ కష్టం నెక్స్ట్ జనరేషన్, ఈ రాబోయే జనరేషన్స్ ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఒక సింపుల్గా ఉండే మెథడాలజీ అంటే తెలుగు తెలిసి ఇంగ్లీష్ చదవటం రాయడం వస్తే ఎవరైనా నేటివ్స్ లాగా మాట్లాడవచ్చు మన మెథడాలజీ ద్వారా. ఈ మెథడాలజీని కనుక స్కూల్లో ఉన్న పిల్లలకి మనం అందించగలిగితే, అంటే మనకు అప్పుడు లేకనే కదండి మనం ఫేస్ చేసాం. సో కాబట్టి ఇది పిల్లలకి కనుక రీచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు 10th అయిపోయేసరికి ఇంగ్లీష్ని తెలుగులాగా మాట్లాడగలుగుతారు. రెండోది ఇక వాళ్ళ ఫోకస్ ఇంగ్లీష్ మీద కాకుండా వేరే వాళ్ళ కెరియర్ మీద పెట్టగలుగుతారు. సో మరి ఇది పిల్లలకి రీచ్ కావాలంటే టీచర్సే కరెక్ట్. మీకే వచ్చింది ఐడియా? నాకే వచ్చిందండి. సో టీచర్స్ని పట్టుకోవాలి. సో టీచర్స్కి కనుక ఈ మెథడాలజీ అందించగలిగితే, సో టీచర్స్ త్రూఅవుట్ ది అకాడమిక్ ఇయర్ పిల్లలతో ఉంటారు కాబట్టి 365 రోజులు పిల్లలతోనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు రోజు కొంచెం చెప్పినా కూడా 1 ఇయర్లో వీ కెన్ చేంజ్ ద ఫేజ్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ఎంటైర్ తెలంగాణ 1 ఇయర్లోనే. సో కాబట్టి టీచర్స్ అయితేనే కరెక్ట్ దీనికి అనే ఉద్దేశంతో టీచర్స్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే సార్, మీరు మెథడాలజీ గురించి చెప్పారు. ఇప్పటికే బయట చాలా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, చాలామంది ట్రైనర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో పోల్చుకుంటే మీ మెథడాలజీ ఎలా బెటర్, ఎందుకు బెటర్, ఎంత సింప్లిఫైగా ఉంటుంది? సో దీని గురించి నాకంటే కూడా మన దగ్గర నేర్చుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ మీరు చదవచ్చు, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీరు చదవచ్చు. మన మెథడాలజీ ఎలా ఉంటుంది అంటే తెలుగు తెలిసి సార్ ఇంగ్లీష్ చదవటం రాయటం తెలిస్తే చాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిగ్రీస్. అంటే వాళ్ళు డిగ్రీ చేసి ఉండొచ్చు, డిగ్రీ చేయకుండా అంటే స్కూల్ కావచ్చు, స్కూల్ చదివి ఆపేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పీజీ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎవరైనా సరే మన మాతృభాష తెలిసి ఇంగ్లీష్ చదవటం రాయటం వస్తే మన కోర్స్ అయిపోయే లోపల 50 డేస్లో ఎనీ లేమ్యాన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లైక్ నేటివ్స్ అండి. అంత సింప్లిఫై చేశాం. 10 years రీసెర్చ్ చేశాం. ఇది హైలీ ప్రూవెన్ మెథడ్ అండి. ఇది హైలీ ప్రూవెన్ మెథడ్. సో ఇప్పటివరకు నా కెరియర్లో నేను ఐ హ్యావ్ బీన్ టీచింగ్ దిస్ ఇంగ్లీష్ ఫర్ ఆల్మోస్ట్ 16+ years. సో ఈ 16 yearsలో నా నుంచి ఒక్క స్టూడెంట్ కూడా నెగిటివ్గా వెళ్ళలే. కొన్ని లక్షల మందికి మనం ట్రైన్ చేశాము, బట్ ఒక్క స్టూడెంట్ కూడా నెగిటివ్గా వెళ్ళలే, కాన్ఫిడెంట్గానే బయటికి వెళ్ళారు. నేను ఒకటి చెప్పగలను, ఎలాంటి వాళ్ళు నేర్చుకున్నారు మన దగ్గర అని అంటే, స్కూల్ చదివి ఆపేసి ఒక 35 years తర్వాత 35 years తర్వాత పిల్లలు వాళ్ళ మనవాళ్ళు యూఎస్లో ఉన్నారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం ఇబ్బంది అవుతుందని ఒక మేడం మా దగ్గర జాయిన్ అవుతే కూడా 35 years తర్వాత చదువు ఆపేసి ఆమె కూడా నౌ షీ స్పీకింగ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. సో ఇట్లా మనం ఎన్నో అచీవ్ చేసాం. సో కార్పొరేట్ ప్రొఫెషనల్స్, గ్లోబల్ మేనేజర్స్, ఐటీలో పనిచేసే గ్లోబల్ మేనేజర్స్ వరకు ఇచ్చామండి ట్రైనింగ్. సో ఈ ఇంగ్లీష్ అనేది చాలా మందికి బ్యారియర్. సో దీన్ని గుడ్డి గుర్తుల ద్వారా కార్పొరేట్లో గ్లోబల్ మేనేజర్స్ లెవెల్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటుంది కదా సార్? యా, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటుంది. ఓకే. సో దాన్ని ప్రొఫెషనల్గా మాట్లాడాలి అని అంటే దానికి కొన్ని టిప్స్ అవసరపడతాయి వాళ్ళకి. ఓకే. సో దాంట్లో మనం వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాం. ఈవెన్ వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఐటీ కంపెనీస్, వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. సో మన ఇంగ్లీష్ క్లాసెస్లో ముఖ్యంగా ఏంటంటే ఇంగ్లీష్తో పాటుగా, ఎందుకంటే మన మెథడాలజీ ఫస్ట్ క్లాస్ ఎవరైనా వింటే వాళ్ళు ఫీల్ ఏమవుతారంటే, ఫస్ట్ క్లాస్ ఒక్కటి వింటే చాలు ఏముంటుంది అని అంటే వాళ్ళ ఉద్దేశం మారిపోతుంది కంప్లీట్గా. ఏమని, అరే
ఇంత సింపుల్ ఇంగ్లీష్ కోసం ఇన్ని రోజులు భయపడ్డామా, ఇది చాలా సింపుల్గా ఉంది కదా, అంటే తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మనం కూడా మాట్లాడవచ్చు కదా అనే ఒక feel ఆ వచ్చేస్తుంది. ఫీల్ వచ్చేస్తుంది Confident ఓన్లీ ఫస్ట్ క్లాస్లోనే. ఓకే. సో దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి ఈ ఇంగ్లీష్ క్లాసెస్తో పాటుగా స్పిరిట్ బూస్టింగ్ సెషన్స్ అని, సో మోటివేషనల్ క్లాసెస్ అని, ఇవన్నీ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ టీచర్స్కి ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు సార్. అవునండి. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో. అవును ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో మినిమం ఛార్జ్ చేస్తారు. అవును. సో ఇప్పుడు సెలబ్రిటీ సుకుమార్ గారి దగ్గర కానీ బుచ్చిబాబు సానా దగ్గర కానీ ఎంత ఛార్జ్ చేసేది సార్, ఏమైనా చెప్పగలుగుతారా? ఎంతంటే ఇట్ డిపెండ్స్ అండి, అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఎందుకంటే మనం క్లాస్ చెప్పామనుకోండి, ఒక 50 మందికి చెప్తాం. ఆ 50 మందికి చెప్పే క్లాసు ఒకరికే చెప్పాల్సి ఉంటుంది. ఓకే. సో మనం దానికి కొంచెం ఎక్కువనే ఛార్జ్ చేస్తాం దానికి. అంటే సో వాళ్ళ కంఫర్ట్, ఇంకా అమౌంట్ గురించి మనం చెప్పొద్దు కానీ, సో వాళ్ళకి ఎక్కువనే ఛార్జ్ చేస్తాం అది. సో ఎస్, వాళ్ళకి కొంచెం ఎక్కువనే ఛార్జ్ చేస్తాం. ఓకే సార్. లక్షల్లో ఉండొచ్చా? ఉండొచ్చు, డిపెండ్స్. ఓకే. ఎందుకంటే మనం అంతమంది టైం మనం వెళ్ళడం, వాళ్ళ దగ్గరికే వెళ్ళి చెప్తాం, అక్కడికి వెళ్ళాలి. అక్కడికే వెళ్ళి వాళ్ళ క్లాస్ చెప్పి మళ్ళీ మనం వస్తాం, మళ్ళీ అంటే ఐ మీన్ మనం వెళ్ళి రావడం టైం, ప్లస్ అట్లాగే వాళ్ళకు ఒక స్పెషల్గా ఒక బ్యాచ్కి స్పెండ్ చేసే టైం కూడా ఇట్లా చాలామంది స్పెషల్గా పెట్టుకుంటారు కాబట్టి దానికి అంత టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువనే ఛార్జ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక 40,000 గవర్నమెంట్ టీచర్స్కి ట్రైన్ చేశారు. వాళ్ళందరూ పేద పిల్లలకి అలాంటి టీచింగ్ మెథడ్ని అందిస్తారని. సో ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా గ్రౌండ్ లెవెల్ వరకు పిల్లలకి మీ మెథడ్ వెళ్ళాలి, మీ ఒక్కరితోనే అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం ఆశిస్తున్నారా? ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు? ఎస్. సో నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు, మేమందరం ఆస్ట్రేలియా వెళ్ళాలనుకున్నప్పుడు నేను డ్రాప్ అయిన సందర్భంలో ఏం చేస్తావు రైడ్ అవుట్ అని అంటే, నేను ఏపీ మొత్తానికి ఇంగ్లీష్ నేర్పిస్తాను అన్నాను. ఓ, అప్పుడు మన కంబైన్డ్ స్టేట్ కాబట్టి నేను ఏపీ మొత్తానికి ఇంగ్లీష్ మొత్తం నేర్పిస్తాను అని అంటే, నేర్పిస్తాను. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇంగ్లీష్ నేర్పిస్తా చూడు అని అంటే, కొంతమంది ఏమన్నారంటే, కొంతమంది కాదు చాలామంది, ఆల్మోస్ట్ అందరూ ఇంకా జాల్తీ అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే సార్ నాతో పాటుగా గవర్నమెంట్లో పనిచేసే 80,000కు పైగా టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు అది సాధ్యం కాదా అని అంటే, 1 ఇయర్లో మేము వీ కెన్ చేంజ్ ద ఫేజ్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఎందుకంటే ఇప్పటికీ 40,000కు పైగా టీచర్స్ని ట్రైన్ చేశాం, 22 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ చేశాం సక్సెస్ఫుల్గా. అంటే ఎస్సీఆర్టీ సపోర్ట్తో, అంటే రాధారెడ్డి గారు, దేవసేన ఐఏఎస్ గారి సపోర్ట్తో మేము ఇప్పటికీ దాదాపుగా 22 జిల్లాలు 40,000కు పైగా టీచర్స్కి రీచ్ అయ్యామండి. సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు, దే ఫీల్ వెరీ హ్యాపీ. నేర్చుకున్న వాళ్ళు కూడా మీకు కొన్ని వీడియోస్ నేను పంపిస్తాను. వాళ్ళ స్కూల్స్లో మన మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసేదాన్ని మనకి రికార్డ్ చేసి మనకి పంపిస్తున్నారు. సో ఈవెన్ 3rd క్లాస్ పిల్లలు, 4th క్లాస్ పిల్లలు, 5th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళు ఈజీగా పికప్ చేయగలుగుతున్నారు మన మెథడాలజీని. ఓకే. సో దే ఆర్ ఏబుల్ టు మేక్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్, అంటే ఎన్ని సెంటెన్సెస్ అయినా చేయగలుగుతున్నారు వాళ్ళు. సో అది 100% నేను ప్రోగ్రెస్ అని అంటాను. అట్లాగే గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ అని అంటే, ఇప్పటివరకు దీన్ని అఫీషియల్గా కండక్ట్ చేయలేదు. సో వాళ్ళ నుంచి సపోర్ట్ తీసుకున్నాం. సో వాళ్ళ నుంచి అంటే వాలంటరీగా ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళే అటెండ్ అవ్వచ్చు అని ఒక సర్క్యులర్ పంపిస్తున్నాం. అయితే మన కోర్సు బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అంటే, వీళ్ళకి 40 రోజులు ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాం. 40 రోజులు, రోజు 1 గంట, స్కూల్ టైమింగ్స్ తర్వాత, అంటే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత. సో అట్లా సర్క్యులర్ వెళ్ళినప్పుడు ఒక 50% టీచర్స్ ఆ జిల్లాల వారీగా ఇస్తున్నాం కాబట్టి డిస్టిక్లో ఉన్న ఒక 30%, 40% జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళు ఫస్ట్ క్లాస్ వినగానే 2nd క్లాస్ నుంచి స్ట్రెంత్ ఆటోమేటిక్గా 60-70% టీచర్స్ జాయిన్ అవుతున్నారు. అయితే ఈ జాయిన్ అయిన 60% టీచర్స్, 60+ టీచర్స్ 40 రోజులు అటెండ్ అవుతున్నారు, ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా. సో దట్ షోస్, అంటే మీరు చెప్పారు ఇందాక ఫస్ట్ క్లాస్ వింటే చాలు కాన్ఫిడెంట్ వచ్చేస్తాను. టీచర్లకు కూడా వచ్చేసింది, అందుకే కంటిన్యూగా 40 రోజులు వింటున్నారు. విన్నది వాళ్ళు అప్లికేషన్లో పెడుతున్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా నేను మీకు పంపిస్తాను. కొన్ని వందల వీడియోస్ పంపించారు. మీరు నెట్లో కనుక చూస్తే, మన వెబ్సైట్లో కానీ మీరు దాంట్లో సెర్చ్ చేస్తే మన ఇన్స్టిట్యూట్ గురించి, టీచర్స్ దాదాపు ఒక 1400-1500 ఫీడ్బ్యాక్ ఇట్లా రాసేసారు. చాలా అద్భుతంగా ఉంది సార్, మా కెరియర్లో ఇది ది బెస్ట్ ట్రైనింగ్ సార్ ఇది అని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే ఇంగ్లీష్ అంటేనే ప్రైవేట్ స్కూల్ అనే ఒక భ్రమ అనుకోండి, అదొక ఇది అనుకోండి, చాలామందిలో ఉంది అది. ఎస్.
సో వాళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో మీరు మాట్లాడించగలను అనే కాన్ఫిడెంట్ మీకు వచ్చిందా? 100% వచ్చిందండి. ఆల్రెడీ చాలామంది పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకున్న అంటే టీచర్స్ నేర్చుకున్న వాళ్ళు, మన మెథడాలజీ నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చేసి వాళ్ళు మాకు వీడియోస్ కూడా పెడుతున్నారు. సో మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, రోజు మాతో టచ్లో ఉంటారు. సో ఏదో విధంగా సోషల్ మీడియాలో టచ్లో ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే కూడా ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎవ్రీ మంత్ ఒక సండే అని టైం పెట్టేసి వాళ్ళకి మళ్ళీ ఒక టచ్లో ఉండడం, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తూ వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సో టీచర్స్ అటెండెన్స్ అంటే ఇప్పుడు టీచర్స్ మేము 40,000కు పైగా టీచర్స్ అంటే ఇది మామూలు నెంబర్ కాదండి పాషా గారు. ఎంత అద్భుతమైన నెంబర్ ఇది అని అంటే, సో మేము ఈ 40 డేస్ ట్రైనింగ్ టీచర్స్ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే ఒక మంచి ట్రైనింగ్ ఉంటే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని అంటే మన ట్రైనింగ్ ద్వారా చెప్పొచ్చు ఈజీగా. ఎందుకునంటే జస్ట్ వాలంటరీగా వాళ్ళు అంతమంది అటెండ్ అవుతున్నారు. ఈ 40 రోజుల క్లాస్లో మేము ఏం చేస్తున్నాము అంటే ఒకరోజు టీచర్స్తో ఇంటరాక్షన్ చేయాలి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాలి, మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ డౌట్స్ అడిగితే చెప్తామనే ఉద్దేశంతో ఒకరోజు మేము ఫిజికల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో. ఇప్పుడు 22 జిల్లాల్లో దాదాపు 22 జిల్లాల్లో ఫిజికల్ క్లాస్ కండక్ట్ చేశాం. దానికి ఎంత అద్భుతమైన అంటే రెస్పాన్స్ ఉంది అని అంటే మీరు నమ్మరు, వాలంటరీగా నేను ఎక్కడ సెషన్ కండక్ట్ చేసినా సండే రోజు టీచర్స్ 500కి తగ్గకుండా అటెండ్ అయ్యారండి ప్రతి సెషన్లో. 500కి ఎక్కడ తగ్గలేదు. సో మీకు ఆ క్లిప్పింగ్స్, పేపర్స్లో వచ్చిన క్లిప్పింగ్స్ అవన్నీ కూడా మీకు పంపిస్తాను నేను. సో మీరు చూడండి, అందరూ అదే షాక్ అవుతున్నారు చాలామంది. అరే ఎట్లా వస్తున్నారు మీ క్లాస్కి, ఇంతమంది ఎట్లా వస్తున్నారు టీచర్స్ అని. కొంతమంది నన్ను డిఓస్ కూడా కొంతమంది నన్ను అప్రిషియేట్ చేశారు, డిస్ట్రిక్ట్ డిఓ. అరే మీ ఏ సర్క్యులర్ లేకుండా అసలు ఇంతమంది టీచర్స్ ఎట్లా అటెండ్ అవుతున్నారు. కొంతమంది మా సెషన్స్కి డిఓస్ని కూడా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు అదే ఫీడ్బ్యాక్ చెప్పారు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు ఇంత బాగా నేర్చుకుంటున్నారు అని అంటే. సో మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఇంతమంది టీచర్స్ అటెండ్ అవుతున్నారు, మీకు ఇది యూస్ఫుల్ ప్రోగ్రామ్ అని దీని ద్వారా మాకు అర్థమవుతుందని డిఓస్ కానీ అక్కడ ఉండే అకాడమిక్ కోఆర్డినేటర్స్ అంటే మానిటరింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ బాగా ఏఎంఓస్ బాగా ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ సర్వీస్ ఒకవైపు జరుగుతుండగానే ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ ఇప్పటికే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ ఆల్రెడీ చాలామంది పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడి ఆ వీడియోలు వైరల్ కావడము, ఇంటర్నేషనల్ సదస్సులకు కూడా అటెండ్ అవ్వడము జరిగింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. ఓకే, ఎందుకనంటే చూడు, ప్రపంచం మారుతుంది, ఇంగ్లీష్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ ఉంటేనే మనకి 10 అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు మనం. అవును సార్. సో ఇంగ్లీష్ లేకపోతే కన్ఫైన్ అవ్వాల్సి వస్తుంది, ఒకటే దానికి కన్ఫైన్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి అన్నిట్లలో నాలెడ్జ్ ఉంటుంది, ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్ రాకపోయేసరికి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక చిన్న జాబ్ చూసుకున్న వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఇది మంచి పరిణామం అని నేను చెప్తాను. అందుకే మన తెలంగాణలో కూడా అన్ని స్కూల్స్ని కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది. కానీ ఏపీలో చాలా ఫోకస్డ్గా ఉంది. ఇప్పుడు పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక ఊరు స్కూల్ పిల్లలు అది బాగా వైరల్ అయిపోయింది. ఎస్, అంటే అది మంచి విషయం అండి. నేనైతే అప్రిషియేట్ చేస్తాను. ఎందుకనంటే ఇంగ్లీష్ అందరికీ అవసరం అండి. సో అట్లా అని చెప్పి తెలుగు వద్దు అని నేను చెప్పను. కాకపోతే మదర్ టంగ్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా చాలా అవసరం. అదేమో బతకడానికి, ఓకే, అది బతకడానికి చాలా అవసరం. సో ఎవరికైనా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఈవెన్ మనం చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా కానీ, లేదా ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ, ఎక్కడ వెళ్ళినా కూడా మనకి ఏంటి అని అంటే ఇంగ్లీష్ మాట్లాడడం ఎక్కువగా వినబడుతుంది. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇంగ్లీష్ అనేది మన చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంస్ ఉండాలి. ఆ ఇంగ్లీష్ మీడియంస్ మీద గవర్నమెంట్ కూడా ఫోకస్డ్గా ఉండాలి. మంచి ట్రైనింగ్స్ని టీచర్స్కి మేజర్గా ఏంటంటే ఇన్ని రోజులు మన తెలంగాణలో కూడా ఎక్కడైనా సరే తెలుగు మీడియం చెప్పడం అలవాటు అయిపోయింది. అవును సార్. గవర్నమెంట్ స్కూల్స్లో అంటే వాళ్ళకి ఇంగ్లీష్ లేదు కాబట్టి ఇన్ని రోజు తెలుగు మీడియంలోనే చెప్పారు కాబట్టి సడన్గా ఇంగ్లీష్ మీడియంస్ అంటే పాపం ఎవరికైనా డిఫికల్టీ అది. అవును సార్. సో కాబట్టి వాళ్ళకి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి మనం, సో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే నేర్చుకుని పిల్లలకి చెప్పగలుగుతారు, వాళ్ళు కూడా వాళ్ళ జాబ్కి వాళ్ళు కూడా న్యాయం చేయగలుగుతారు. సో కాబట్టి మంచి ట్రైనింగ్ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేసి, మీరు అడిగారు ఇంతకుముందు గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే, దీన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ చేస్తే దీంట్లో ఇంకా అద్భుతాలు మనం చూడవచ్చు, ఇంకా అద్భుతాలు చూడవచ్చు. అంటే వీ హ్యావ్ డన్ ఎనఫ్ రీసెర్చ్ అండి. అంటే ఇంగ్లీష్ సింపుల్గా నేర్చుకోవడానికి అంటే ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే దానికి వీ హ్యావ్ డన్ ఎనఫ్ రీసెర్చ్. సో ఏంటి అని అంటే గ్రౌండ్ నుంచే తీసుకురావాలి. స్కూల్ అంటే ప్రైమరీ స్కూల్ నుంచే మనం
దీన్ని ఎట్లా చెప్పాలి పిల్లలకి అనేది దాన్ని కూడా మేము అంటే దాని గురించి అంతా వర్క్ చేసి పెట్టాం. సో కాబట్టి దీన్ని ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ చేసి ఇంకా చక్కగా దీన్ని అఫీషియల్గా కండక్ట్ చేస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. నేను ముందు ఎవరైనా వెళ్ళి కలిసారా సార్ పొలిటికల్ అంటే అది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ని పెద్దవాళ్ళని అంటే దీన్ని అఫీషియల్ చేద్దామనే మీ ఉద్దేశం ఇప్పటివరకైతే నేను కలవలేదు. ముందైనా ప్రతిపాదన పెట్టారా? ఇప్పటివరకైతే నేను పెట్టలేదు. నేను నా పని నేను చేస్తున్నాను అంతే. ఓకే. ఈ రిజల్ట్ చూసి ఖచ్చితంగా వాళ్ళు పిలుస్తారని నాకు 100% నమ్మకం ఉంది. సో నేను ఫస్ట్ అప్రోచ్ అయింది సందీప్ సుల్తానియా గారిని. అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సబితాయన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళి ఇట్లా మంచి మెథడాలజీ అని వెళ్ళి కలవడం జరిగింది. సో కలిసినప్పుడు మా షాద్నగర్ ఎమ్మెల్యే గారిని తీసుకొని వెళ్ళాను, అంజయ్ యాదవ్ గారిని తీసుకొని వెళ్ళినప్పుడు మేడం చూసి వెంటనే సందీప్ సుల్తానియా గారికి రిఫర్ చేసింది. అప్పట్లో ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఎడ్యుకేషన్. సో సార్ వెంటనే ఏంటి మీ మెథడాలజీ అని అంటే నా బుక్ ఒకటి ఇచ్చాను, నేను రాసిన రియల్ లైఫ్ ఇంగ్లీష్. అది చూశారు. చూసి వెంటనే దేవసేన ఐఏఎస్ గారికి రిఫర్ చేశారు. సో అక్కడ ఆమె డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఉన్నారు. మేడం ఉండి ఎలా ఉంటుంది మీ మెథడాలజీ, ఎలా చెప్తారు అని అంటే కొద్దిసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడే రాధారెడ్డి గారు ఉంటే ఎస్సీఆర్టీ డైరెక్టర్, తనకి రిఫర్ చేసి ఇది మనకు ఉపయోగపడేటట్టుంది చూడండి ఎక్కడైనా అని చెప్పారు. వెంటనే రాధారెడ్డి గారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారండి. సో చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెంటనే కొన్ని ఫస్ట్ నాకు ఒక డిస్టిక్ ఇచ్చారు, జోగులాంబ గద్వాల్. తర్వాత 2 డిస్టిక్స్ ఇచ్చారు, ఆ తర్వాత 2 డిస్టిక్స్. అయితే వాళ్ళందరికీ ఏంటంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్, అంటే మన గురించి పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తున్నారు. కాకపోతే దీన్ని ఇంకా అఫీషియల్గా చేసి ఖచ్చితంగా ప్రతి ఇయర్ కూడా టీచర్స్కి దీన్ని ట్రైనింగ్లో ఒక భాగం చేస్తే నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను అప్పుడే 2 ఇయర్స్ నాకు టైం ఇవ్వండి, డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్లో చదివే, తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్లో చదివే ప్రతి విద్యార్థి కూడా తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడేటట్టు నేను చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. నేను ప్రామిస్ చేసి కూడా ఇప్పటికి ఒక 8 మంత్స్ అవుతుంది, 8-9 మంత్స్ అవుతుంది. ఓకే. దాదాపుగా ఇప్పటికే 40,000 మంది టీచర్స్కి ఇచ్చాం, 22 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ చేశాం. సో ఇంకొక 11 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో వీటికి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. పాజిటివ్గానే ఉన్నారు అందరూ, బాగుంది కాబట్టి. సో నేను అనేది ఏంటంటే దీన్ని ఇంకా అఫీషియల్ ప్రోగ్రామ్గా కనుక చేయగలిగితే దీన్ని డెఫినెట్గా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి. సో అసలు ఇంగ్లీష్ అంటే ఫియర్ ఉండదండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అసలు భయపడే సబ్జెక్ట్ కూడా కాదు నా ఉద్దేశం. ఎందుకు అని అంటే లాంగ్వేజ్ అనేది భయపడేది కాదండి, ఎవరైనా మాట్లాడవచ్చు, దాన్నే లాంగ్వేజ్ అని అంటారు, భాషని. సో కాబట్టి దాన్ని ఎట్లా చెప్పాలి అంటే సింప్లిఫై చేసి చెప్పడంలో మన మెథడాలజీ ఏంటంటే 100% వర్కౌట్ అవుతున్నది. సో ఈజీగా నేర్చుకుంటున్నారు. ఓకే సార్. మీరు ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో చెప్తూ ట్రైన్ చేస్తూ ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ గవర్నమెంట్ టీచర్లకి సెమినార్ కండక్ట్ చేస్తూ అలాగే మీ మెథడ్ని సింప్లిఫై చేయడానికి రీసెర్చ్ చేస్తూ ఇలా డే అంతా బిజీగా ఉండే మీరు ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? మీ ఫ్యామిలీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? మీ సక్సెస్, మీ ఉద్దేశం చాలా గొప్పది. ప్రతి పేద పిల్లడు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలనేది మీ సంకల్పం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. దానికి మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది సార్? 100% మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తున్నారండి. వెన్ ఇట్ కమ్స్ టు మై ఫ్యామిలీ, సో నేను పుట్టింది పెరిగింది అంతా మహబూబ్నగర్ డిస్టిక్, పాత మహబూబ్నగర్ డిస్టిక్, షాద్నగర్ దగ్గర నందిగాం విలేజ్లో అండి. మా ఫాదర్ వ్యవసాయదారులే. సో మా ఫాదర్ కష్టపడి, అంటే మేము 5 మంది బ్రదర్స్ అండి. మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కష్టపడి బాగా చదివించారు, అందరినీ చదివించారు. సో అందరం బాగా సెటిల్ అయి ఉన్నాం. నేను కెరియర్ స్టార్టింగ్లో కొంచెం ఫ్యామిలీ నుంచి అంటే ఏదో వీడు పాడవుతున్నాడు అనే ఉద్దేశంలో వాళ్ళు అలా ఫీల్ అవ్వడం జరిగింది. తర్వాత దే సపోర్టెడ్ మీ అలాట్. ఇంకా వెన్ ఇట్ కమ్స్ టు మీ, ఇంకా నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ షీ ఈజ్ ఆల్సో ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ అండి, ఐటీ కంపెనీస్కి పనిచేస్తారు. తన పేరు రచన. సో నాకు 2 పిల్లలు, అంటే 2 బాబులు. ఇప్పుడు 7 years old, ఇంకొక పెద్ద అబ్బాయి 7 years ఉంటాయి, చిన్న అబ్బాయి 5 years ఉంటాయి. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. ఇంగ్లీష్ కోసం స్కూల్ పంపిస్తారా, ఇంట్లో మీరే నేర్పించేస్తున్నారా? యా, వాళ్ళు మామూలుగా అందరు ఎలాగో వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తున్నారు. బట్ దే సపోర్ట్ మీ అలాట్. అంటే నా ఫ్యామిలీ నాకు 100% సపోర్ట్ చేస్తున్నారు. సో నౌ ఎవ్రీ వన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ థింగ్. అంటే నేను చేస్తున్న పనికి కానీ చాలామంది వెళ్ళి మా పేరెంట్స్తో నేను మీ అబ్బాయి దగ్గర నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. టీచర్స్ కూడా మా డిస్టిక్లో ఉన్న టీచర్స్ కూడా మా ఫాదర్ని మా మదర్ని కలిసినప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి చదివించారు. సో దానికి రిజల్ట్ వాళ్ళు ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఏంటి అని అంటే
మీ పిల్లోడు బాగా అభివృద్ధిలోకి వచ్చాడు, మంచి పని చేస్తున్నాడనే కదా. వేరే వాళ్ళు అలా చెప్తే చెప్పినప్పుడు happy feel హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు కలిసినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ ఊర్లో ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. ఇలా మీ స్టూడెంట్ కలిసిర్రు, మా మదర్ కానీ, మా ఫాదర్ కానీ, మా బ్రదర్స్ కానీ. సో అందరూ దే ఫీల్ వెరీ హ్యాపీ నౌ. ఓకే సార్. ఎస్. చివరిగా ఒక ప్రశ్న సార్, మీరు టీచింగ్ మీద ప్యాషన్తో ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఎస్. ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు. ఈ ప్రొఫెషన్ మీకు 100% సంతృప్తినిచ్చిందా, లేదా వేరే ఫీల్డ్లో ఉంటే బాగుండేదేదో ఫైనాన్షియల్గా కానీ, స్టేటస్ వైజ్గా కానీ, పొజిషన్ వైజ్గా కానీ ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా, ఫీల్ అయ్యారా? లేదండి, అంటే నేను ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ కాలే ఈ కెరియర్ ఎంచుకున్న తర్వాత. 16 ఇయర్స్లో చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాను. మీరు నమ్మరు, ఇప్పుడు నేను టీచర్స్లో అందరూ ఆల్మోస్ట్ నాకంటే పెద్దవాళ్ళే ఉన్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. అంటే 40,000 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో అసలు ఎంత రెస్పెక్ట్ అంటే నేను, అంటే రామేశ్వర్ సార్ అంటే ఎంత రెస్పెక్ట్ అంటే అసలు మీరు నమ్మరు. కొన్నిసార్లు నేనే నమ్మను, అరే ఇంత లవ్, ఇంత రెస్పెక్ట్, అసలు ఎంత, అంటే కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది అన్నట్టు, అమ్మ ఇంత రెస్పెక్ట్ అంటే నేను డిజర్వింగ్ క్యాండిడేట్ అయినా అనిపిస్తుంది. అంటే అంత రెస్పెక్ట్ ఉంది దీంట్లో, ఈ ప్రొఫెషన్లో. అందుకే అంటే టీచింగ్ అనేది పెద్ద నోబుల్ ప్రొఫెషన్ యాక్చువల్గా. దీంట్లో డెడికేటెడ్గా మనం చేయగలిగితే, అంటే ఈ పనిని చేసే పనిని ఇష్టంగా చేయగలిగితే అసలు ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. సో నేను టీచర్స్ని ఎంచుకున్నది కూడా ఎందుకు అని అంటే, 1 టీచర్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏమని నమ్ముతానంటే 1 టీచర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మెంబర్స్ అని నమ్ముతాను నేను. ఇప్పుడు నేను వేరే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాను అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే పరిమితం అయితే, వాళ్ళకి టైం ఉంటే, అది కూడా వాళ్ళకి టైం ఉంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక వేరే ఎంప్లాయీ ఏదో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి ఒక ఇంగ్లీష్ నేర్పించామనుకోండి, వాళ్ళ ఫ్యామిలీకే పరిమితం అవుతుంది. తన వరకు తనకి టైం ఉంటే ఫ్యామిలీ వరకు. కానీ ఒక టీచర్కి తెలిస్తే వేల మందికి తెలుస్తుంది, సమాజానికి తెలుస్తుంది. అట్లా అని చెప్పేసి ఈ టీచర్స్ని ఎంచుకోవడం జరిగింది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. కానీ ఇంత రెస్పెక్ట్ అంటే టీచర్స్ అనే కాదు, నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఎంత లవ్, అంటే వాళ్ళ లవ్ చూస్తే, వాళ్ళ రెస్పెక్ట్ కానీ, వాళ్ళు నాతో మాట్లాడే విధానం కానీ చూస్తే నాకు ఎప్పుడు కూడా రిగ్రెట్స్ లేవండి దీనిపైన. అంటే నేను ఎప్పుడు కూడా అరే ఎందుకు వచ్చాను టీచింగ్కి అని ఎప్పుడు ఫీల్ కాలేను. వెరీ వెరీ హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. కొన్నిసార్లు నాకే అసలు ఒక్కోసారి నేనే ఇమాజిన్ చేయలేను, అంటే ఇంత రెస్పెక్టా, ఇంత ఆరాధిస్తారా ఒక గురువుకు ఉండే స్థానం అది కదా. ఎస్ ఎస్. మర్చిపోయాను, రీసెంట్గా సెప్టెంబర్ 5th టీచర్స్ డే రోజు ఒక ప్రముఖ పత్రికలో కూడా నాది ఆర్టికల్ వచ్చింది, గురు బోధకుడు అని. ఒక అంటే సాక్షి ఫ్యామిలీలో నాది ఇంటర్వ్యూ చేశారు, గురు బోధకుడు అని. అంటే ఆ టైటిల్ చూడండి, అంటే గురువులకే గురువు అని, గురువులకే బోధించే వాళ్ళు ఉన్నప్పుడు, సో వాళ్ళు ఎంత తెలుసుకుని ఉంటే మన గురించి చేసింటారు. సో అప్పటి నుంచి చాలామంది సార్ మీరు గురు బోధకులు సార్ అని అంటారు. సో కాబట్టి వెరీ వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇందులో ఇట్లాగే ఉండి ఇంకా ఎంతోమందికి ఈ నాలెడ్జ్ని షేర్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాను. ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి వచ్చి చాలా వివరాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పాషా గారు, థ్యాంక్ యూ సో మచ్.